గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరా యాక్చువల్గా నేను గుర్తుండాలి మేడం. అవునా, మీరు నాకు గుర్తుండాలా? గుర్తుండాలి. హౌ రే, చాలా రోజుల తర్వాత కాల్ చేస్తున్నారు లేకపోతే ఎట్లా? చాలా రోజుల తర్వాత చేసింది. మహేష్ గారా? ఎస్ ఎస్. హాయ్, ఎలా ఉన్నారు మహేష్ గారు? చాలా బాగున్నాం. ఓకే, ఒంగోలు వచ్చారేంటి? లేదు లేదు, గుంటూరులో ఉన్నా. అంటే చాలా రోజులు వస్తుంది కాల్ చేసి. అంటే రోజు మీ వీడియోస్ రీల్స్ చూస్తూ ఉంటాను. ఓకే. ప్రతిరోజు రీల్స్ అనేది అంటే నాకు టైం ఉన్నప్పుడల్లా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను. ఓకే, ఇంకా అందుకని కాల్ చేయాలని చెప్పి కాల్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మరి ఈరోజు పొడుగు గంటలే అడుగుతున్నారు కొంచెం. అంటే అయ్యో, మేము ఏమి అడగట్లేదండి మహేష్ గారు. కాలర్స్ అడుగుతున్నారు, మేము దాన్నే అడుగుతున్నాము. ఒకవేళ వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ లేని రోజు మేము జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాము. ఆ విషయం మీకు తెలుసు. మీరు అలా రిటర్న్ అడగకూడదు కదా, పొడుపు కథలే అడుగుతున్నారండి. మీరు అడగండి, క్వశ్చన్స్ అడగండి. మేము ఎందుకు అడుక్కుండా ఉంటాము జనాల్ని? అంటే నేను రీల్స్ చూస్తున్న ప్రతిసారి అన్ని వీడియోస్ చూస్తా ఉంటాను. మీరు పెట్టిన ప్రతి వీడియో చూస్తాను. అయితే జనాలు అడుగుతున్న క్వశ్చన్స్ కి దానికి మీరు ఆన్సర్ చేస్తాను. అంటే నేను అనేది ఏంటంటే మేడం, ఇప్పుడు అందరు చూస్తున్నారు కదా, ఉపయోగపడే కొంచెం క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కానీ లేకపోతే కొంచెం తెలుసుకోవాల్సిన వాళ్ళకి ఇలాంటి ఉంటాయంటే మంచి క్వశ్చన్స్ మీరు అడిగితే బాగుంటుంది. డెఫినెట్ గా అందుకే కదా ఇంతకు ముందు కూడా మేము జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగాము, మీరు దానికి ఆన్సర్స్ కూడా చేశారు. ఇప్పుడు ఏంటంటే కాలర్స్ మేము అడిగిన క్వశ్చన్స్కి కన్నా వాళ్ళు మేము అడుగుతాం క్వశ్చన్స్, మీరు అవే అడగండి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఒకవేళ క్వశ్చన్ లేని రోజు మేమే క్వశ్చన్స్ అడుగుతున్నాం, అది కూడా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్సే. ఓవరాల్ మొత్తం కవర్ చేస్తున్నామండి మేము. ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు కదా. సో ఈరోజు మీరు ఈరోజు ఒక క్వశ్చన్ అడగానే మేము ఎందుకు అడగకుండా ఉంటాము? డెఫినెట్గా అది అండి. అంటే ఇప్పుడు కాల్ చేసేవారు మేము క్వశ్చన్ అడుగుతాం, మీరు దాన్నే అడగండి అన్నప్పుడు లేదు మేము అవి అడగము అని చెప్పలేము కదా. వాళ్ళే డిసప్పాయింట్ చేయలేము. వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తూనే ఉండాలి అంటే మేము వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఇంకొకరిని అడుగుతూ ఉంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది ప్రస్తుతానికైతే. ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. అండ్ వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మా ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగండి, డెఫినెట్గా మేము అడుగుతాము. భారతదేశం పాకిస్తాన్ కలుపుతున్నప్పుడు అప్పటి జనాభా ఎంతమంది? 1947. భారతదేశం పాకిస్తాన్ కలుసున్నప్పుడు జనాభా ఎంత ఉండేది? 1947లో. ఓకే, డెఫినెట్గా అడుగుతానండి. మీరు రేపు మళ్ళీ కాల్ చేసి ఆన్సర్ చెప్పాలి మరి. తప్పకుండా. మా ఫ్రెండ్ బర్త్డే మేడం టుమారో, అందుకే చేశాను. ఒంగోలు తంది. ఓకే చెప్పండి. తన పేరు ప్రవీణ్ మేడం. ఓకే, రేపు బర్త్డే జరుపుకుంటున్నటువంటి ప్రవీణ్ గారికి వాళ్ళ ఫ్రెండ్ మహేష్ గారి తరపు నుంచి అడ్వాన్స్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ ఫ్రెండ్షిప్ కూడా ఇలాగే కొనసాగాలని విష్ చేస్తున్నాను. ఓకే, డెఫినెట్గా నేను ఈ క్వశ్చన్ని చాలా మందిని అడుగుతాను ఇప్పుడున్న నాకు హాఫ్ అన్ అవర్ పీరియడ్లో. మీరు రేపు మళ్ళీ నాకు కాల్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ మహేష్ గారు. మీరు చెప్పిన సజెషన్ కూడా మేము తీసుకుంటాము. ఓకేనా? అయ్యో, గుంటూరులో ఆల్రెడీ సిటీ కేబుల్ ఉందండి. ఇది మా ప్రకాశం జిల్లా వరకే ఉంటుంది. అందుకే ఇలా చూడలేని వాళ్ళకి మేము యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నాం మీతోటి. అదే యూట్యూబ్ లో వాటికి చూస్తున్నాము, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో. అంటే కొంచెం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే మాకు కూడా అంటే కొన్ని కొత్త క్వశ్చన్స్ తెలుసుకున్నట్టు అని కొంచెం బాగుంటుంది అని. అంతే, అంటే మా మైండ్ షార్ప్ అవుతుంది. ఓకే అండి, డెఫినెట్గా అండి. అండ్ నైస్ టాకింగ్ టు మహేష్ గారు. ఇలాగే కాల్ చేస్తుండండి. సో మీరు చెప్పింది కూడా మాకు ఎంత అంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ఎవరైనా ఎగ్జామ్స్ కానీ వచ్చి ఇలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగడం వల్ల చాలా ఉపయోగమే ఉంటుంది. మేము స్టార్టింగ్లో కూడా ఆ కాన్సెప్ట్ మీదే చాలా క్వశ్చన్స్ అడగడం ట్రై చేసామన్నమాట. ఫన్నీ కాన్సెప్ట్ కొన్ని రోజులు తీసుకుంటే, జనరల్ నాలెడ్జ్ కొన్ని రోజులు తీసుకున్నాము. తర్వాత ఇలా పొడుపు కథలు, ఇంకా రాను కాలేజ్ అందరూ కూడా మేము క్వశ్చన్ అడుగుతాము అని అంటున్నారు కాబట్టి వాళ్ళని ఎవరిని డిసప్పాయింట్ చేయడం మాకు ఇష్టం లేదు కాబట్టి అందరు క్వశ్చన్స్ తీసుకుంటున్నాము. సో ఇక మీద నుంచి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఉన్నప్పటికీ కూడా అంటే రోజుకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనేది అడగడానికి మేము కూడా ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, మాకు ఒక సజెషన్ ఇచ్చినందుకు. సో ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, చూసేయండి.